ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడని సుమిత్ర కన్న తల్లిని తీసుకొచ్చి సుమిత్రను బ్రతికించుకున్న దశరథ. షాక్లో జ్యోత్స్న. ఇంతకు ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దశరథ అయితే దీప కడుపులో ఉన్నటువంటి బిడ్డను ఎక్కడా కూడా పోగొట్టుకోకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటాడు. దానికోసం సుమిత్ర ప్రాణాల్ని పణంగా పెట్టే ధైర్యం, సాహసం అయితే చేయలేను కదా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలా అని చెప్పి ఇక ఎప్పటికీ బిడ్డలు కలగని పరిస్థితుల్లోకి నా కూతురు వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు నేను నా కూతురి కడుపులో ఉన్న బిడ్డను ఎలా పోగొట్టను? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు భగవంతుడా మాకే ఇన్ని కష్టాలు పెట్టావు? ఇన్ని రకాల ఇబ్బందులు మా జీవితాలకే ఎందుకు కల్పించావు? ఎందుకు మా జీవితాల్లోనే ఇన్ని మలుపులు పెట్టావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు దశరథ. అయితే శివనారాయణ వచ్చి ఏం జరిగింది దశరథ అంటే, అదే అర్థం కావట్లేదు నాన్న, జీవితం ఏమవుతుందో ఏంటో అస్సలు తెలియట్లేదు అనేసరికి, ఎందుకు దశరథ, ఏం తెలియట్లేదు నీకు అని అంటాడు శివనారాయణ. ఏం తెలియట్లేదు అంటే, అసలు ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందో అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు. దశరథ, నీకేమయ్యింది? ఎందుకిలా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే, అవునన్న, ఇటువైపు బిడ్డ, అటువైపు భార్య, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే, జ్యోత్సనకేమీ కాదు కదా అంటే, జ్యోత్సనకేమైతే నాకెందుకు నాన్న, నేను నా కూతురు గురించి మాట్లాడుతున్నాను అంటూ ఆవేశంలో అనేస్తాడు దశరథ. నీ కూతురి గురించా? అదేంటి అంటే, నా కూతురి కడుపులో ఉన్న బిడ్డ ఇక తనకు ఉండదు అంటే నేను భార్యని కాపాడుకోవాలా, కూతురి బిడ్డని కాపాడుకోవాలో అర్థం కావట్లేదు నాన్న అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు దశరథ? నీ కూతురి కడుపులో బిడ్డేంటి అంటే, అవును నాన్న, నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డని తను వదులుకోవటానికి సిద్ధపడి తన కన్న తల్లిని కాపాడుకుంటోంది నాన్న అంటాడు. దశరథ, ఒక్క నిమిషం ఇలారా అని శివనారాయణ తీసుకెళ్లి ఉయ్యాల్లో కూర్చోపెట్టి, ఏమైందిరా, ఎందుకలా ఇదవుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలియట్లేదు. నీ కూతురి కడుపులో బిడ్డేంటి నాన్న అని చెప్పని అంటే, నేను చెప్తోంది దీప గురించి నాన్న, దీప నా కన్న కూతురు నాన్న అని చెప్పని అంటాడు దశరథ. దీప నీ కన్న కూతురా? ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును నాన్న, దీపే నా కన్న కూతురు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు, ఎంత వేదన అనుభవిస్తున్నానో నాకే తెలుసు, ఎంతలా నేను ఇదవుతున్నానో నాకే తెలుసు. దీప ఇప్పుడు సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వాలి, కానీ దీప బోన్ మ్యారో ఇవ్వడానికి తన కడుపులో బిడ్డ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే దీప అబార్షన్ చేయించుకోవాలి. కానీ ఈ బోన్ మ్యారో ఇచ్చిన తర్వాత దీప జీవితంలో తల్లి అయ్యే అవకాశమే ఉండదు. ఇదంతా తెలిసి నేను ఎలా ఈ విషయానికి ఒప్పుకోవాలో అర్థం కావట్లేదు నాన్న అంటే, అసలు ముందు దీప నీ కూతురు ఎలా అయ్యిందిరా అని అంటాడు శివనారాయణ. ఎలా అయ్యింది? పారిజాతం పిన్ని చేతుల మీద అయ్యింది నాన్న అంటే, నాకు అర్థం కాలేదు దశరథ అంటే, పిన్ని దాసు భార్య బిడ్డని కన్నప్పుడు ఏం చెప్పింది నాన్న అంటే, దాసు కూతురు చనిపోయిందని చెప్పింది కదా అంటే, కాదు నాన్న, పాముని పాలు పోసి మనింట్లో చక్కగా పెంచాము నాన్న. ఆ చనిపోయిందన్న కూతురు ఎవరో కాదు, జ్యోత్స్న అని అంటాడు. అంటే జ్యోత్స్న నీ కూతురు కాదా అని అంటే, కాదు నాన్న, జ్యోత్స్న నా కూతురు కాదు. నా కన్న కూతురిని రోడ్డు పాలు చేశారు నాన్న. కుబేర్ ఎంతో మంచోడు కాబట్టి తీసుకెళ్లి తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు. చివరికి దేవుడు ఒక మంచి చేశాడు నాన్న, అటు తిప్పి ఇటు తిప్పి నా బిడ్డను తిరిగి నా ఇంటికి తీసుకొచ్చాడు అని అంటే, అంటే దీప అని అంటాడు శివనారాయణ. అవును నాన్న, దీపే నా కన్న కూతురు. ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డ దీప నుంచి వేరైపోతే తప్ప సుమిత్రని కాపాడటం కుదరదంటున్నారు డాక్టర్ హారిక గారు. ఈ విషయం తెలిసే వాళ్ళు అందుకు సిద్ధపడ్డారు. కానీ ఈరోజు ఒక విషయం చెప్పారు, ఎప్పటికీ మళ్ళీ దీప తల్లి కాలేదు అని చెప్పి. ఏం చేయనన్నా, నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటే, దశరథ, ఇన్నాళ్ళు అంటే మనం ఆలోచించలేదు ఒకటి, మరొకటి పంతానికి పోయాం. అందులో నా తప్పుందనుకో. ఇప్పుడు ఒక విషయం నీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, ఏంటన్నా అంటే, ఇది నాకు 3 రోజుల క్రితమే వచ్చిన ఆలోచన. ఇక చివరాఖరి నిమిషంలో ఉపయోగిద్దాం అవసరమైతే అనుకున్నాను అంటే, ఏంటో చెప్పు నాన్న అనగానే, సుమిత్ర కన్న తల్లి బ్రతికే ఉంది కదరా అంటే, ఆవిడ బ్రతికున్నా చచ్చిన దాంతో సమానం కదా నాన్న అంటే, అవును, కానీ ఆ రోజు
ఆవిడ నొచ్చుకునేలా నేను మాట్లాడటం నాదే తప్పు కదా. ఆ మాటలకు ఆవిడ అలా రియాక్ట్ అవటం కూడా ఆవిడ తప్పు కాదు. ఇక అప్పటినుంచే తల్లి కూతుళ్ల మధ్య మాటలు లేకుండా పోయాయి. అప్పట్లో నా ఆవేశం వల్ల ఎన్నో తప్పులు చేశాను. నా కన్న కూతుర్నే నాకు దూరం చేసుకున్నాను. అలాగే సుమిత్ర కన్న తల్లిని తనకి దూరం చేశాను. ఇప్పుడు మనం పరిస్థితి ఆవిడికి వివరంగా చెప్పి ఆవిడ్ని తీసుకొచ్చుకుంటే సుమిత్ర బ్రతుకుతుంది కదరా అంటే, నాన్నా, నిజం నాన్నా, నాకసలు ఈ ఆలోచన రాలేదు. ఎంతగా నా మనసు కకావికలమైపోతుందో మీకు తెలీదు. ఒక్కసారిగా నిన్న గుండె పగిలినంత పనైపోయింది. నా బిడ్డ తన బిడ్డ అంటూ నా గుండె కుట్టుకుంటుంది నాన్న. చాలా మంచి ఆలోచన చేశారు. పదండి నాన్న, మనం వెళదామని చెప్పని అంటే, సరే సుమిత్రకి చెప్పు, పనుండి వెళ్తున్నాము, సాయంత్రానికి వచ్చేస్తామని. దీపని కార్తీక్ని ఇంట్లో ఉండమని చెప్పు. అవసరమైతే కాంచన్ని కూడా వచ్చి ఇక్కడే ఉండమను. ఎందుకంటే ఈ నాయనమ్మ మనవరాలు ఏమైనా చేయగలుగుతారు అంటే చేస్తుంది నాన్న. మొన్న దీపం మీద అటాక్ జరిగిందా? అంతకుముందు ఒకసారి దీపం మీద అటాక్ జరిగిందా? ఇవన్నీ ఎవరు చేశారనుకుంటున్నావు? జ్యోత్స్నే నాన్న అంటే చెప్దాం, అన్నిటికీ సమాధానం చెప్దాం అని అంటాడు శివనారాయణ. వెంటనే ఇక దశరథ సుమిత్ర దగ్గరకు వెళ్ళి విషయం చెప్పేసరికి ఇక సుమిత్ర అయితే వెంటనే ఇక జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి సుమిత్ర కన్న తల్లి దగ్గరకు వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ సుమిత్ర కన్న తల్లి వాళ్ళ సర్వెంట్ వచ్చి, అమ్మా, మీ వియ్యంకుడు గారు మీ అల్లుడు గారు వచ్చారు అనేసరికి, ఏంటి మా వియ్యంకుడు నా అల్లుడు వచ్చారా? ఇన్ని సంవత్సరాల తర్వాత సుమిత్రకు ఒక పుట్టిల్లుందని, సుమిత్రకు ఒక కన్నతల్లుందని గుర్తొచ్చిందా వీళ్ళకి? అసలు దానికే నేను గుర్తులేను కదా అని అంటూ ఉంటే, పంతంలో నాకు నువ్వేమీ తీసిపోలేదు చెల్లెమ్మా. ఇద్దరం ఒక రక్తం పంచుకు పుట్టలేదన్న మాటే కానీ పౌరుషానికి పంతానికి ఇద్దరము ఒకే రూపుగా నిలబడ్డాం అంటూ ఉంటే, నన్ను అవమానపరిచిన చోట నేను క్షణం కూడా ఉండను అని అంటే, అవమానించటం నాదే తప్పు, క్షమించు చెల్లెమ్మ అంటాడు. అయ్యో అన్నయ్య, అంత మాట అన్నావేంటి ఒకేసారి అని అంటూ గబగబా లేచొచ్చి, రా అన్నయ్య కూర్చో అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక శివనారాయణ దశరథ కూర్చుంటారు. నిజంగా నన్ను క్షమించు చెల్లెమ్మ, ఆ రోజు అలా మాట్లాడడం నాదే తప్పు అని అంటూ ఉంటే, ఏంటన్నయ్యా, ఇన్ని సంవత్సరాలకి ఈ చెల్లెలు గుర్తుకొచ్చిందా నీకు? ఇన్నేళ్లలో ఒక్కసారి ఒక్క ఫోన్ చేసినా మళ్ళీ తిరిగి నేను నా అన్నింటికి వచ్చేదాన్ని కదా, నా కూతుర్ని చూసుకునేదాన్ని కదా అంటే, ఈరోజు అలా ఫోన్ చెయ్యకపోవటం వల్లే నేనే రావాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా అంటే, ఏమైందన్నయ్య, ఎందుకంత కష్టం వచ్చింది అని అడిగేసరికి, కష్టం నాకొచ్చినా బాగుండేదమ్మా, కానీ నా కోడలికొచ్చింది అని అంటాడు. కోడలికా అంటే నా కన్న కూతురికి సుమిత్రకి ఏమైందన్నయ్య అని అనేసరికి, ఏమీ లేదు, సుమిత్ర క్యాన్సర్తో బాధపడుతోంది, బోన్ మ్యారో ఇవ్వాలి, తన కూతురు బోన్ మ్యారో సుమిత్రకి సెట్ అవ్వట్లేదు, అందుకే నువ్వు మాత్రమే తనకి బోన్ మ్యారో ఇవ్వగలుగుతావు అని అంటే, కూతురి బోన్ మ్యారో ఎందుకు సెట్ అవ్వట్లేదన్నయ్యా అని అంటుంది. ఎందుకంటే పారిజాతం బిడ్డల్ని మార్చేసిందమ్మా. ఇప్పుడు సుమిత్ర కన్న కూతురు గర్భవతిగా ఉంది. పెంచిన కూతురు బోన్ మ్యారో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అక్కడ ఇచ్చినా ఉపయోగం లేని పరిస్థితి. అంటే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదా దశరథ అంటే, నాకు 3 రోజుల క్రితమే తెలిసింది అత్తయ్య గారు, పిచ్చివాడ్లా నా కన్న కూతురు అనుకుని పెంచాను నేను అంటూ ఉంటే, దీప ఎవరు అని అంటుంది. దీపే మీ మనవరాలు, ఇంట్లో ఉంది, చూద్దురు రండి అని చెప్పి అంటే, పదండి అంటూ ఇక వాళ్లతో పాటు బయలుదేరుతుంది. అలా బయలుదేరిన తర్వాత ఇక ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడికి? సుమిత్ర దగ్గరికి. సుమిత్ర గదిలో పడుకుని ఉంటే వెళ్ళి పక్కనే కూర్చుని తలనిమురుతుంటే చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది సుమిత్ర. తన తల్లి స్పర్శ తనకు తెలిసిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి కన్న తల్లి ఎదురుగా ఉంటుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావమ్మా అని సుమిత్ర కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూ ఉంటే దగ్గరకు తీసుకుని కూతుర్ని హత్తుకుంటుంది. ఒక్కసారిగా అమ్మా అంటూ సుమిత్ర బోరుని ఏడుస్తూ ఉంటే దీప, కార్తీక్, శివనారాయణ, దశరథ లోపలికి వస్తారు. తలుపు గట్టిగా వేసేస్తారు. ఇకప్పుడు సుమిత్ర కన్న తల్లితోటి, ఇదిగోండి అత్తయ్య మీ మనవరాలు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. మనవరాలు ఏంటండి అంటే, అదే మనవరాలు అంటే దీప కూడా మనవరాలు లాంటిదే కదా, అదే చెప్తున్నానంటే, జ్యోత్స్నేదండి అంటే, జ్యోత్స్నను ఆల్రెడీ చూయించేశానులే అంటాడు. అవునా, సరే అయితే అంటూ ఉంటే
దామ్మా ఇలా రా అని చెప్పి దగ్గరకు తీసుకుని, సుమిత్ర నువ్వు జాగ్రత్త, నేను వచ్చేసాను కదా, నిన్ను నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటే, నా కూతురు కాపాడుతుందమ్మా అంటే, ఏ నీ కన్న తల్లికి ఆ అవకాశం ఇవ్వవా అని అంటే, నీ ఇష్టమమ్మా అంటుంది సుమిత్ర. ఇంకా ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.